గణేష్ని హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ సైంటిఫిక్గా డీకోడ్ చేద్దాం. దానికన్నా ముందు మీరు చెప్పండి, 100 ఏళ్ల క్రితం నేను మీ దగ్గరికి వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది అంటే నమ్మేవారా? ఒక గుండె, కన్ను, కిడ్నీ ఇవి ఒకరి దగ్గర నుంచి తీసి ఇంకొకరికి పెట్టి ఆ పెట్టిన మనిషి బతుకుతాడు అంటే నమ్మేవారా? గణేషుడి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టోరీ కాదు, సైన్స్తో ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది అని చెప్పడానికి నేను మీకు అలాంటివి 4 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్, 1967లో డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సౌత్ ఆఫ్రికాలో వరల్డ్స్ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. 1998లో ఫ్రాన్స్లో డాక్టర్ జాన్ మైకెల్ అని ఒక ఆయన, నేను ఉండే చోటకి చాలా దగ్గరగా ఉంటుంది, ఆయన ఫస్ట్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 2005లో అదే డాక్టర్ మళ్ళీ పార్షియల్ ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశారు. 2023లో రీసెంట్గా న్యూయార్క్ యూనివర్సిటీలో వరల్డ్స్ ఫస్ట్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. పేషెంట్ లైట్ సెన్స్ చేశాడు, కంప్లీట్ విజన్ కాదు కానీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్ప్లాంటేషన్. ఇటలీలో న్యూరో సర్జన్ డాక్టర్ సర్జియో అనిమల్స్ మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. హ్యూమన్ ట్రయల్స్ గురించి డిబేట్ జరుగుతుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి స్పైనల్ కార్డ్ ఫ్యూషన్ గురించి. గణేష స్టోరీలో ఎలిఫెంట్ హెడ్ అటాచ్ చేశారని చెప్పాక చాలా మందికి ప్రశ్నలు వస్తాయి. కానీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మిరాకిల్ లాగా కనిపించింది. ఈరోజు టుడే సైన్స్ చెప్పేది ఏంటంటే ఇది థియరిటికల్లీ పాసిబుల్ అని. పాస్ట్ టు మిరాకిల్, ప్రెజెంట్ టు హ్యాపెనింగ్, ఫ్యూచర్ టు కంప్లీట్లీ రియాలిటీ. గణేష్ కథ ఈక్వల్ టు ఫ్యూచర్ సైన్స్ విజన్.